సార్ ఇక్కడ ఏంటంటే అసలు ఈ వివాదానికి ముందు కారణం ఏంటంటే తెలుగుదేశంలో వంశీ గారు ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ 16 కేసులు ఉన్నా పర్వాలేదు అప్పుడు కేసుల గురించి అది సార్ దీంట్లో ఏంటంటే నా వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకించాడనేటటువంటి ఉద్దేశంతో లోకేష్ నాయకత్వాన్ని బహిరంగానే అతను వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నా కూడా లోకేష్ వాళ్ళ బ్యాచ్తో తప్పుడు పోస్టులు పెట్టించాడు. ఫస్ట్ వివాదం అసలు వల్లభనేని వంశీ గారు అక్కడి నుంచి బయటికి రావడానికి కారణం ఏంటి? వీళ్ళు ఆల్రెడీ హరికృష్ణ గారితో బాగా అటాచ్మెంట్తో ఉంటారు. ఎవరైతే కొడాల నాని గారు కావచ్చు, లేదంటే వల్లభనేని వంశీ వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళిద్దరు సినిమా ప్రొడ్యూసర్లుగా ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యం, హరికృష్ణ గారితో ఎక్కువ సాన్నిహిత్యం ఉండటం జీర్ణించుకోలేనటువంటి లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ వర్గంగా వీళ్ళు ముద్ర ఉన్నారు అనే కోణంలో వల్లభనేని వంశీ గారి కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ భార్య మీద, ఇతని మీద తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో అఫీషియల్గా వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల హ్యాండిల్ నుంచే పెట్టించారు. ఫస్ట్ పెట్టించిందే తెలుగుదేశం వాళ్ళు పెట్టించారు అని చెప్పి ఆయన బహిరంగానే వచ్చి మాట్లాడాడు. ఇట్లా లోకేష్ ఇట్లా నా మీద తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారని. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బయటికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత అనేక సంఘటనలు ఇదే పట్టాభి అయితే అరే నువ్వు ఒక పుడింగివా, నేను వస్తున్నా గన్నవరం వచ్చి నీ వ్యవహారం తెలుస్తా డైరెక్ట్గా. అసలు పట్టాభి ఎవడు, అతనికి ఏం సంబంధం గన్నవరానికి? నేను గన్నవరం వచ్చి తెలుస్తా, గన్నవరం నుంచి నువ్వు బయటికి లాక్కొచ్చి అంతా ఇవన్నీ చేసి పట్టాభి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం, రాజకీయ నేపథ్యంలో జరిగినటువంటి ఆ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. ఆ దాడిలో 44 మందిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఇద్దరి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు పెట్టింది. కేసు పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేసింది. కానీ వీళ్ళు వచ్చి నాకేం చేశారు, ఈ 44 మంది కాదు అసలు వల్లభనేని వంశీతో పాటు ఇంకొక 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టాలని చెప్పి మొత్తం 95 మంది పెట్టారు సార్. దాంట్లో A71 ఎవరైతే వల్లభనేని వంశీ, ఆ కేసులో ఆయనకు బెయిల్ వచ్చేసింది. అబ్బో ఈ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసే సత్యవర్ధన్ అనే అతని మీద SC/ST అని చెప్పి దూషించారని చెప్పి పోలీసులు అసలు అతను ఫిర్యాదు ఇవ్వాల. ఆయన ఇచ్చినది ఏంటి, ఆయన ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నాడు కాబట్టి దాడి జరిగినప్పుడు ఎవరో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఈయనతో ఇప్పించారు. ఈయన మా ఆఫీస్ మీద దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ సీన్లో కూడా అతను లేడు, అక్కడ ఆ రోజు లేడు అతను. కానీ మన ఆఫీస్లో దాడి జరిగిందని ఇస్తే అతని మీద SC/ST కేసు దూషించాడని చెప్పి రివర్స్లో ఎవరైతే ఇతని మీద వంశీ అను మరి 30 మంది మీద SC/ST కేసు పెట్టారు. సో SC/ST కేసు పెడితే దాన్ని సత్యవర్ధన్ వెళ్ళి ఒప్పుకొని సార్ అసలు నాకు సంబంధమే లేదండి, SC/ST కేసు అనేది నాకు సంబంధం లేదు, మా ఆఫీస్ మీద దాడి జరిగింది అయితే వాస్తవం, బట్ ఇది లేదని చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాత ఇమీడియట్గా 2 రోజులకు సార్ దీని మీద ఆయన 10వ తారీఖు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే సత్యవర్ధన్ చెప్పంగానే 12వ తారీఖు కేసు పెట్టి 13వ తారీఖు అరెస్ట్ చేశారు వంశీ గారు. ఏది ఆయన కిడ్నాప్ చేశారని ఒక వీడియో వచ్చింది సార్. ఆ బాధితుడు ఇప్పుడు నిజంగా అతను బాధితుడు అయితే సత్యవర్ధన్ అనే అతన్ని బాధితుడిగా వీళ్ళు గుర్తిస్తే అసలు దొంగను పట్టుకెళ్ళినట్టుగా ఒకడు ప్యాంటు పట్టుకుంటాడు, ఒకటి చొక్కా పట్టుకుంటారు, ఒక పటిష్టంగా అతను ఎక్కడ పారిపోకుండా పటిష్ట బందోబస్తు పోలీసులు లాక్కొస్తున్నట్లు లేదా అంటే అక్కడే అర్థమైపోతుంది కదా అతని చేత బలవంతంగా ఇది చేపిస్తారు వాళ్ళ కుటుంబ సభ్యుల చేతనే. ఏముంది సార్ పోలీసులు ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఎందుకు భయపడరు? కుటుంబ సభ్యులు ఏమంటారు, రేపొద్దు మీ మీద రెడ్ బుక్ ప్రయోగిస్తారు. రెడ్ బుక్ అంటే పిచ్చుకోక, లోకేష్ పిచ్చుకోకను పట్టుకున్నాడు సార్. ఈ ప్రచారం మాత్రం బాగా చేస్తున్నారు. రెడ్ బుక్ అనేది నిజంగా నాకు కూడా అదే అనిపిస్తుంది, పిచ్చుకోకలాగా ఎవరి మీద పడితే. ఇప్పుడు లోకేష్ చేతిలో పిచ్చుకోక ఉంది, ఆ పిచ్చుకోక పేరు రెడ్ బుక్. ఇవాళ వాళ్ళ మీద వదులుతున్నాడు, రేపొద్దున జనసేన మీద వదులుతాడు, తర్వాత తెలుగుదేశంలో సీనియర్ మీద కూడా వదులుతాడు. ఎవరైనా దానికి పిచ్చుకొక్క ఎప్పుడు ఎట్టగలిసిందో తెలియదు కదా దీన్ని వదులుతున్నప్పుడు. సో ఇక్కడ ఒకటి క్లియర్గా ఏంటంటే వీళ్ళు కేవలం హరికృష్ణ గారికి ముందు నుంచి ఉన్నారనేటటువంటి అటాచ్మెంట్తోనే వీళ్ళని ముందు నుంచే తెలుగుదేశంలో నేర మనస్తత్వం అని చెబుతున్నాడు చంద్రబాబు గారు. సార్ ఎవరిది నేర మనస్తత్వం? మీరు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ముందు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శకి వెళ్లకుండా అక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ మాయం చేసిన చంద్రబాబు నాయుడు నేర మనస్తత్వం, మాది నేర మనస్తత్వం చెప్పండి. 29 మంది చనిపోయినాక ఎవరైనా చాలా దారుణం అండి, ఇట్లా చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పాలి. ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏమన్నాడు, జగన్నాథ రథచక్రాలు చనిపోవట్లా, ఇంతే సార్, రైలు ప్రమాదాలు చనిపోవట్లా, కుంభమేళాలు చనిపోవట్లా, 29 మంది చనిపోతే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు మీరు అన్నాడు. అట్లానే కూలీలు తమిళనాడు సంబంధాలు కూలీల్ని దాదాపు 20 మంది చంపించింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా, నేర మనస్తత్వం ఆయన మీద. ఇదే కందుకూరులో ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఆ రోజు 8 మంది కందుకూరులో తొక్కిసలాటలో వాళ్ళు చనిపోయారని అక్కడ శవాలు కనపడ్డా కూడా మీరందరూ మీటింగ్లో ఎక్కడే ఉండండి, నేను మళ్ళీ వచ్చి మీటింగ్ చెబుతా అన్నాడు. ఎవరు సార్ నేర మనస్తత్వం మీరు చెప్పండి? ఇట్లా అనేక సంఘటనలు ఉన్నాయి కదా. జగన్ గారిని బీసీలకు సంబంధించి మీరు చాలా ఇది చేశారు, ఆ కేసులన్నీ తీయాల్సిందే అంటాడంట ఆయన. మరి
సార్ ఇప్పుడు బీసీ అంటే ఆయన బాబు క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇది అంటున్నాడు, అది ఒకసారి మనం చూడాలి. ఆయన దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఏమన్నా తీమంటున్నాడు. లేదంటే బీసీలకు సంబంధించి ఆయనే కదా సార్ తోకలు కత్తిరిస్తానన్న ఆయనే, బీసీలకు సంబంధించి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారే, ఆయన మళ్ళీ ఈరోజు ఎట్ట మాట్లాడతాడు. ఇంకో నేర మనస్తత్వం ఏంటి, అవతలను రాళ్ళు తీసుకొని కొట్టమంటాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ రాళ్ళు తీసుకొని కొట్టండి అని, ఇది కదా నేర మనస్తత్వం. పోలీసుల్ని ఒక చిత్తూరు జిల్లాలో ఎక్కడ సార్ చంద్రబాబు నాయుడు వెళ్ళి పోలీసులు అరే కొట్టండి, వాళ్ళందరూ తిరగబడండి కొట్టండి, ఇది కదా నేర మనస్తత్వం. చాలా పాయింట్లు చెప్పారు. ఇట్లాంటివి ఒక ముఖ్యమంత్రి లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈ అనేక సందర్భాల్లో పోలీస్ కానిస్టేబుల్ కనుపోయినా కూడా కనీసం సానుభూతి కూడా చూపించలేదు కదా. ఏం చేస్తాం మరి, ఆయనేమో ఇప్పుడు ఎట్లా చెబుతున్నారు. ఈ పెదకూరపాడు ఏంటి మరి అన్యాయంగా జడ్పీటీసీ దంపతుల్ని బయటికి రానివ్వటం ఏంటి, జనం టీడీపీ వాళ్ళంతా అక్కడ గుమికొట్టడం ఏంటి, అసలు పోలీసు రాజ్యం ఇది నిజంగా జంగిల్ రాజ్యం లాగానే ఉదాహరణ అంటే సార్, ఇప్పుడు వాళ్ళు ఒక గుడికి వెళ్ళారు, అక్కడ మహిళా జడ్పీటీసీ భర్త వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి నువ్వు మేము మట్టి తోలిన దాని మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. ఓకే, ఎంఆర్ఓకి ఇదిగోండి అక్రమంగా మట్టి తోలుతున్నారు అనే దాని మీద కంప్లైంట్ ఇచ్చారనేటటువంటి దాని మీద అసలు వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మా మీద ఎట్ట కంప్లైంట్ ఇస్తామని చెప్పి అక్కడ గుళ్ళోనే పెట్టి నిర్బంధించి బయట తెలుగుదేశం వాళ్ళందరినీ కాపలా పెట్టి పొద్దున పూట 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటల దాకా 6 గంటల పాటు వాళ్ళని గుళ్ళోంచి బయటికి రానికపోతే వీళ్ళు పోలీసులు ఫిర్యాదు చేస్తే కొంతమంది పోలీసులు ఎవరో వచ్చారు. వచ్చినాక పోలీసులు తెలుగుదేశం వాళ్ళని గడ్డాలోనూ మీసాలు పెట్టుకొని బతిలాడుతున్నారంట. అట్లా అయిపోయింది సార్. తెలుగుదేశం చోటా లీడర్ ఆడేవారు, చోటా లీడర్ని అయ్యా మీరు వాళ్ళని వదిలేయండి అని బతిలాడుతున్నారంటే ఈ రోజు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో చూడండి. అంటే మనం మీరు చూసారు కదిరిలో అది అన్నమయ్య జిల్లాలో జరిగిన అమ్మాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అబ్బాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడుకు అంతేను సార్. మీకు నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చంపితే పోలీసుల సమక్షంలోనే చంపింది. జగన్ గారు తర్వాత పరామర్శకు కూడా వెళ్ళి అక్కడ పోలీసుల సమక్షంలో నాలుగు పోలీసులు ఏంటంటే పోలీసులకు రక్షణ కల్పించమని అడిగారు. అంటే ఆ ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోబెట్టారు, కూర్చోబెట్టి ఇతన్ని దగ్గరుండి పోలీసుల సమక్షంలో అతన్ని చంపారు. అంటే ఇప్పుడు పోలీసులు కూడా భయం కదా వీళ్ళు చంపుతారని. కరెక్ట్. ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం, జంగిల్ రాజు రాజకీయ నేర మనస్తత్వం ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా రుజువు చేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం సార్. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు పోలీసులే ఈరోజు భయపడిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. మొన్న ఈనాడులో పెద్ద హెడ్డింగ్ వేశారు, ఏది ఒక రిపోర్టర్ ఏమంటారు కంట్రిబ్యూటర్ అంటారా, కంట్రిబ్యూటర్ డైరెక్ట్ గా కలెక్టర్ బెదిరించారు. ఆ పరిస్థితి ఈ రోజు ఉంటే ఇంకా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు గారు, చంద్రబాబు మా చేతిలో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మా చేతిలో ఉన్నాడు, లోకేష్ మా చేతిలో ఉన్నాడు, కాబట్టి మేము ఏమైనా మా చేస్తామనే ధైర్యం తప్పితే. రైట్. మల్లేశ్వరారు శ్రీకాకుళం నుంచి. మల్లేశ్వరారు నమస్కారం, మాట్లాడండి. పెద్దలకి నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటంటే ఎంత పెద్ద అబద్ధాన్ని అయినా నిజంగా చెప్పగలుగుతారండి. నిజంలాగే చెప్పగలుగుతారా? నిజంలాగే చెప్పగలుగుతారు. అతను చెప్పినటువంటి ప్రతి అబద్ధాన్ని మోసేటటువంటి పత్రికలు ఉన్నాయి కదండి. అవును, ఆ పత్రికలు అతను చెప్పింది నిజమని మోస్తాయి, అవి నిజమని మోస్తాయి. అతను క్రిమినల్ మైండ్ అన్నట్టు దానికి వెంకటరెడ్డి గారు చాలా ఉదాహరణలు ఇచ్చారు. అవును. అయితే అతను ఈ పుష్కరాల విషయం చూసేసుకుంటే ఒక్క చిన్న ఎగ్జాంపులే, అతను ఎంత క్రిమినల్ మైండెడ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెరిపేయటంలోనే కనిపిస్తుందండి. అవును, నాకైతే ఆశ్చర్యం వేసింది. జగన్ గారి ప్రభుత్వం వచ్చాక అవన్నీ టేకప్ చేస్తారు, వాస్తవం ఏంటో తెలుస్తారేమంటే అసలు వదిలేశారు. అది తర్వాత తిరుమల ఎన్కౌంటర్ ఇవన్నీ వదిలేశారు. దాంతో మరి ఇప్పుడు ఈ విమర్శలు చేసుకోవడం తప్ప ఉపయోగం లేని పరిస్థితి అయితే ఏర్పడింది.